తమిళనాడులో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తాను, ఉచితాలు అనేవే ఉండవు అంటూ టీవీకే పార్టీ పెట్టిన విజయ్ కొద్ది రోజుల్లోనే గ్రహించాడు. ఎవడైనా బురదలో దూకిన తర్వాత బురద కాకుండా బయటికి రావడం కష్టం కాదు. బురదలో దూకే ముందే ఈ బురద నాకు అంటిద్ది, తర్వాత కనుక్కోవాల్సిందే అని తప్పనిసరిగా దూకాలి. అలా కాకుండా ఉచితాలు ఉండవు, ప్రజల్ని నేను చూసుకుంటాను అని చెప్పేసి పార్టీ పెట్టి అంత 6 నెలలు కాకముందే ఇక ఉచితాలు తెరలేపి మరింత ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. భారతదేశంలోనే ప్రజలకు బిస్కెట్లు వేయడంలో, ఉచిత పథకాలు ప్రవేశపెట్టడంలో తమిళనాడు ప్రభుత్వాన్ని మించింది లేదు. స్కూటీలు ఫ్రీలు, ల్యాప్టాప్లు ఫ్రీలు, ట్యాబులు ఫ్రీలు, టీవీలు ఫ్రీలు, మిక్సీలు ఫ్రీలు, ఇక వంట చేసి మేమే పెడతాం మీకు నోట్లో అనేదాకా వచ్చింది వారు. తాజాగా తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ మేనిఫెస్టోలో ఒక కుటుంబానికి 6 సిలిండర్లు ఫ్రీ అట. అంటే 6 సిలిండర్లు ఫ్రీగా ఇస్తే ఆ మహిళలంతా మాకు ఒక 6,000 రూపాయల సంవత్సరాలు మిగులుతాయి, 5 సంవత్సరాలు 30,000 రూపాయలు సేవ్ అవుతాయి అని ఆ ఓట్లన్నీ పడతాయి అనే ఆలోచన. ఇక అంతటితో ఆగారా? మీ పిల్లలు ఉన్నత విద్యకు అయ్యే చదువు ఖర్చు మొత్తం మేమే, మొత్తం ఖర్చు అంతా ఇల్లే పెట్టుకుంటారు. వారికి పిల్లలు కానీ ఆడ వదిలేస్తే చాలు. ఇక స్కూల్లో మధ్యాహ్నం భోజనాలు ఫ్రీ, బుక్స్ ఫ్రీ, బట్టలు ఫ్రీ. అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ లాగా అమ్మఒడి, తల్లికి వందనం, నాన్నకు బుడ్డి పథకాలు ఇంకా తమిళనాడులో ఆ పథకం కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇంకా సమయం ఉంది కాబట్టి మేనిఫెస్టోలు ఒకరికి ఒకరు పోటీ పడి డిఎంకే, అన్నా డిఎంకే, టీవీకే పార్టీలు ఆ మేనిఫెస్టోల్ని చూస్తూ ఉంటే రాష్ట్రాన్ని శుభ్రంగా అమ్మి ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలి అనేది చేస్తున్న ప్రయత్నాలు తప్ప రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొస్తాం, ఉద్యోగాలు కల్పిస్తాం, చక్కని రహదారులు నిర్మిస్తాం, ప్రతి ఇంటికి మంచినీరు సప్లై చేస్తాం అని ఒక్కడు కూడా మేనిఫెస్టోలో పెట్టడం లేదు. జనానికి కావాల్సింది కూడా అది కాదు అనే విషయం అర్థమైంది. ఇక ఉచితంగా మహిళలకు బస్సు ప్రకటిస్తారు రాబోయే 2-3 రోజుల్లోనే. గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, ఉచిత విద్య ప్రతి మహిళకి నెలకి 2,500 రూపాయలంట. అంటే 6 కోట్ల జనాభాలో 3 కోట్ల మహిళలు ఉంటే 3 కోట్ల మందికి నెలకు 2,500 అంటే ఎంత అయిద్దో కూడా వాడికి తెలియదు లెక్క. ఇంకా తర్వాత ఇంత అయిద్దా ఈ పథకానికి అని చెప్పి ఊరికొకడికి ఎత్తారు. ఈ మాత్రం దానికి ఆ టీవీకి ఆయన పార్టీ పెట్టి అటు ప్రజారాజ్యానికి తక్కువ, ఇటు జనసేనకి ఎక్కువ. అంటే 12 సీట్లు 13 సీట్లు గెలుచుకునే దానికి ఆయన రాజకీయ పార్టీ పెట్టి 42 మందిని తొక్కిసలాట క్రియేట్ చేసి బలిపెట్టాడు. ఆ వీడియోలు క్రియేట్ చేయడం కోసమే ఆ తొక్కిసలాటని క్రియేట్ చేశారు, సన్న గొంతులో మీటింగ్ పెట్టారు అనే విషయం కూడా సిబిఐ అనుమానిస్తూ ఉంది. దాని మీద విచారణ జరుగుతూ ఉంది. ఇక డిఎంకే, అన్నా డిఎంకే, టీవీకే పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోల్లో ఉచితాలు ఎవరెవరు ఏ పార్టీలో ఎన్ని ఉచితాలు ఉన్నాయి అనే దాని మీద మొత్తం ఒక టేబుల్ వేసి ఆ ఒక్క ఉచిత పథకానికి ఎంత ఖర్చు అవుద్ది అనే పూర్తి వివరాలతో మనం ఒక లాంగ్ వీడియోలో కలుసుకున్నాం.